జనరల్‌గా మనం తిరుమల ఎప్పుడైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అకామిడేషన్ కొంచెం ఇబ్బంది అవుతది. అంటే అన్ని టైమ్స్ మనకి రూమ్ బుక్ అవ్వదు కదా! సో, ఓన్లీ 2 డేస్ అంటే ఒకరోజు దర్శనానికి, ఒకరోజు స్టే చేయడానికి అనుకున్నప్పుడు 1 డేకి మనం హోటల్‌లో స్టే చేయొచ్చు. కానీ ఇఫ్ యూ ఆర్ ఆప్టింగ్ ఫర్ 2-3 డేస్ ఇలాంటి ఒక హోమ్ స్టేని ఆప్ట్ చేసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మాకు హోమ్ స్టేలో ఒక ప్రైవేట్ రూమ్ ఇచ్చారు. అందులో ఏసీ, హాట్ వాటరు, టీవీ ఇంకా కబోర్డ్స్ ఇచ్చారన్నమాట. స్పేషియస్‌గానే ఉంది ప్రాపర్టీ. ఇది యాక్చువల్‌గా ఒక 3-4 మెంబర్స్‌కి అకామిడేట్ చేస్తది పర్ రూమ్. అది ఆపోజిట్‌లో మాకు ఒక విల్లా కూడా ఉంది. కావాలంటే అక్కడ కూడా ఉండొచ్చన్నారు. బట్ అది అట్‌లీస్ట్ ఒక 7-8 మంది ఉంటే బావుంటది అని చెప్పేసి మాకు అది సరిపోతదని మేము అందులోనే ఉండిపోయాము. ఇది బావుంది. ఒక ప్రైవేట్ ప్రాపర్టీ లాగుంది. లోపల ఒక వాకింగ్ ట్రాక్ ఉంది. చాలా గ్రీనరీగా ఉంది. ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం ఫుడ్ ఆర్డర్ చేసుకునేడానికి అంత ఫెసిలిటీ లేదు. ప్లస్ 5-8 కిలోమీటర్స్‌లో మనకి మంచి మంచి ఫుడ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. కానీ కానీ డెలివరీ నేను ట్రై చేశాను కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. సో, మనం అట్‌లీస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటది. ఇలాంటి హోమ్ అకామిడేషన్స్‌లో స్టే చేసినప్పుడు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం రూమ్స్‌లో ఉండం కదా! టెన్ టు ట్రావెల్ సో మచ్. కాబట్టి మనకి అక్కడే వాకింగ్ అయిపోతుంది. మనకి ఇలా ట్రాక్ అవసరం లేదు. అండ్ ఫుడ్ కూడా మోస్ట్లీ మనం ఐదర్ టెంపుల్స్లో కానీ లేకుంటే బయట రెస్టారెంట్స్లో కానీ తీసుకుంటాము. AB2 భవన్లో ఏంటంటే మనకి ఒక మినీ టిఫిన్ ఉంది. లైక్ ఒక ఇడ్లీ, ఒక దోశ, ఒక వడ, ఒక చిన్న ఒక కొంచెం స్వీట్. సో, శివ నేను అది ఆర్డర్ చేసుకున్నాము. సోను వచ్చి ప్లెయిన్ దోశ తీసుకుంది. AB2 భవన్లో బాగుంది ఫుడ్. PS4లో కూడా ఫుడ్ బాగుంది. ఇంకా నేను రెస్టారెంట్స్ గురించి లాంగ్ వీడియోలో మెన్షన్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. సో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.